ఇది శ్రీరాముని కథ. ముల్లోకాలను అల్లకల్లోలం చేస్తున్న రావణాసురుణ్ణి సంహరించడం కోసం భగవంతుడే రామునిగా అవతరించాడు. లోకరక్షణకే మానవునిగా జన్మించిన రాముడు విధి నడిపించే దారిలో ఎన్నో కష్టాలను అనుభవిస్తూ, బాధలను భరిస్తూ, ఎదురయ్యే ప్రమాదాలను పరాక్రమంతో పోరాడుతూ సాగించే ప్రయాణం ఈ సర్యూ నదీ తీరాన కోసల అనే దేశం. దీని రాజధాని అయోధ్య. ఇది ఒక అద్భుతమైన నగరం. ఈ అందమైన అయోధ్యలో మహారాజైన దశరథుడు నివసిస్తూ కోసల దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఇంద్రకుబేర్లకు తీసిపోని ఐశ్వర్యవంతుడు. దేవతల పక్షాన రాక్షసులతో ఎన్నోసార్లు యుద్ధం చేసిన మహాపరాక్రమవంతుడు. ఆ మహారాజు వద్ద 8 మంది మంత్రులుండేవారు. వారు ఎల్లప్పుడూ రాజుకు సహాయంగా ఉండేవారు. వశిష్ఠ వామదేవులు అతని ప్రధాన పురోహితులు. వశిష్ఠ మహాముని అతని కులగురువు. దశరథుని పాలనలో కోసల దేశం భోగభాగ్యాలతో ఉండేది. ప్రజలు సుఖంగా ఉండేవారు. ఇటువంటి మహారాజుకు వంశోద్ధారకుడు జన్మించలేదనే బాధ ఉండేది. ఆ బాధలోనే సంతానం కోసం అశ్వమేధ యాగం చేయాలనే ఆలోచన కలిగింది. తన ఆలోచనని పురోహితులు గురువులతో చెప్పాడు. వారు రాజు ఆలోచనని మెచ్చుకొని తప్పక పుత్రులు కలుగుతారని దీవించారు. సర్యూ నదికి ఉత్తర తీరాన యజ్ఞవేదిక ఏర్పాటైంది. మంత్రి సారథి అయిన సుమంత్రుడు దశరథ మహారాజుతో ఇలా అన్నాడు: సంతానం కోసం అశ్వమేధ యాగంతో పాటు పుత్రకామిష్టి యాగాన్ని కూడా చెయ్యగలిగేవాడు ఋష్యశృంగుడు. అతడు అంగదేశంలో ఉంటాడు. అతని ప్రభావం చాలా గొప్పది. అతని నిర్వహణలో ఈ యాగాలను నిర్వహిస్తే ఫలితం ఉంటుందన్నాడు. వెంటనే దశరథుడు అంగదేశానికి వెళ్ళి ఋష్యశృంగ మహర్షిని సగౌరవంగా తీసుకొచ్చాడు. అశ్వమేధ యాగం కోసం దశరథుడు తన భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయులతో యజ్ఞదీక్ష వహించాడు. అశ్వమేధ యాగం శాస్త్రోక్తంగా నిర్వహించిన తర్వాత ఋష్యశృంగుడు పుత్రకామిష్టి యాగాన్ని ప్రారంభించాడు. హవ్యస్సులు అందుకోవడానికి బ్రహ్మాది దేవతలు, సిద్ధులు, గంధర్వులు, మహర్షులు యజ్ఞశాలలో ప్రత్యక్షమయ్యారు. అదే సమయంలో దేవతలు బ్రహ్మతో రావణాసురుడు తమను పెడుతున్న కష్టాలను చెప్పుకున్నారు. దానికి బ్రహ్మ దుర్మార్గుడైన రావణుడు దేవదానవ గంధర్వ యక్ష రాక్షసుల చేత చావు లేకుండా వరం అడిగాడు. కానీ మనుషులు తనను ఏమీ చేయలేరు అన్న చులకన భావంతో వారి వల్ల చావు లేకుండా వరం కోరలేదు. కనుక మానవుని చేతిలోనే రావణునికి మరణం ఉంటుందని అన్నాడు దేవతలతో. ఇంతలో శ్రీ మహావిష్ణువు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. దేవతలు ఆ దేవదేవుణ్ణి ప్రార్థించారు. వరగర్వం చేత కన్నుమిన్ను గానక ప్రవర్తిస్తున్న రావణుణ్ణి సంహరించడానికి మానవునిగా అవతరించమని అభ్యర్థించారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు దశరథునికి పుత్రుడిగా జన్మించి నరరూపంతో రావణాసురుణ్ణి సంహరిస్తాను అని అభయమిచ్చి అంతర్ధానమయ్యాడు. దేవతలు ఎంతో ఆనందించారు. ఇంతలో దశరథుడు పుత్రకామిష్టి యాగం చేస్తున్నప్పుడు యజ్ఞకుండం నుంచి చేతిలో బంగారు పాత్రతో గొప్ప తేజస్సుతో కూడిన ఒక దివ్య పురుషుడు బయటికి వచ్చాడు. అతడు బ్రహ్మ పంపగా వచ్చినవాడు. ఆ పాత్రలో దివ్య పాయాసం ఉంది. దాన్ని దశరథునికి అందించాడు. ఈ పాయసం సంపదనిస్తుంది, ఆరోగ్యాన్ని పెంచుతుంది, అన్నింటినీ మించి సంతానాన్ని ప్రసాదిస్తుందన్నాడు. దశరథుడు ఎంతో సంతోషంతో ఆ పాత్రను తీసుకున్నాడు. ఆ కలశంలో ఉండే పాయాసాన్ని సగం కౌసల్యకిచ్చాడు. మిగిలిన దానిలో సగం సుమిత్రకిచ్చాడు. సుమిత్రకివ్వగా మిగిలిన దానిలో సగం కైకేయికిచ్చి ముగ్గురు తీసుకోగా మిగిలిన పాయాసాన్ని మరొకసారి సుమిత్రకి ఇచ్చాడు. త్వరలోనే కౌసల్య, సుమిత్ర, కైకేయులు గర్భవతులయ్యారు. ఒక వంక శ్రీ మహావిష్ణువు మానవునిగా అవతరించడానికి ప్రయత్నాలు సాగుతుంటే, ఇంకో వంక బ్రహ్మ ఆజ్ఞ మేరకు దేవతలు వారి వారి అంశాలతో వానరులను సృష్టించారు. ఇంతకు పూర్వమే బ్రహ్మ జాంబవంతుడనే వెలుగుబంటిని సృష్టించాడు. దేవేంద్రుడికి వాలి, సూర్యుడికి సుగ్రీవుడు, బృహస్పతికి తారుడు, కుబేరుడికి గంధమాదనుడు, విశ్వకర్మకు నలుడు, అగ్నికి నీలుడు, వాయుదేవునికి హనుమంతుడు, వరుణునికి సుషేనుడు పుట్టారు. వీరంతా దశరథుడికి పుత్రుడిగా జన్మించు శ్రీ మహావిష్ణువుకు సహాయంగా రావణ వధ కోసం పుట్టిన మహాబలులైన వానర శ్రేష్ఠులు. ఇతర దేవతల అంశాలతో కూడా వేల సంఖ్యలో వానరమూక పుట్టింది. ఇక పుత్రకామిష్టి ముగిసిన 12వ నెలలో చైత్రమాసంలో నవమి నాడు పునర్వసు నక్షత్రంలో శ్రీ మహావిష్ణువు కౌసల్యకు శ్రీరామచంద్రమూర్తిగా జన్మించాడు. పుష్యమి నక్షత్రంలో కైకేయికి భరతుడు పుట్టాడు. ఆశ్లేష నక్షత్రంలో సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నులు జన్మించారు.
దేవతలు గంధర్వులు పుష్పవర్షం కురిపించారు. కోసల దేశంలోని ప్రజలంతా సంబరాలు చేసుకున్నారు. దశరథుడు అంతులేని గోదానాలు అన్నప్రదానాలు చేశాడు. 9 పిల్లలు క్రమంగా పెరిగి పెద్దవారవుతున్నారు. వేదశాస్త్రాలను అభ్యసించారు. ధనుర్విద్యలో నైపుణ్యం సంపాదించారు. ఎల్లప్పుడూ ప్రజల క్షేమం కోరే 9 పిల్లలు జ్ఞానవంతులుగా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. వారందరిలోనూ సత్యపరాక్రముడు, సద్గుణాల రాశి అయిన రాముడంటే దశరథుడికి ప్రాణం. ప్రజలు కూడా రాముడంటే ఎంతో ఇష్టంగా ఉండేవారు. రాముడు ఎల్లప్పుడూ తల్లిదండ్రుల సేవలో నిమగ్నమయ్యేవాడు. లక్ష్మణుడు చిన్ననాటి నుండి అన్నసేవే ప్రాణంగా భావించేవాడు. భరత శత్రుఘ్నులు ఎల్లప్పుడూ అన్యోన్య ప్రేమాభిమానాలు కలిగి ఉండేవారు. రోజులు గడుస్తున్నాయి. ఒకనాడు దశరథుడు తన మంత్రులు, పురోహితులు మొదలైన వారితో సమావేశమయ్యాడు. తన కుమారుల వివాహ ప్రస్తావన చేస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడ అడుగుపెట్టాడు మహా తేజస్శాలి అయిన విశ్వామిత్ర మహర్షి.